జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తేజ, ఈ ఫోన్ తీసుకువెళ్ళి లోపల తాతయ్య గారుంటారు, ఆయనకిచ్చేసిరా. నేనెళ్ళను. ఏమైంది? నేను ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఆస్తులేవో కొట్టేయడానికొచ్చానని ఆ పూజ నా మీద పడేడుస్తుంది. తేజ, తన గురించి ఇలా మాట్లాడొద్దని చెప్పాను కదా. తను నీలాంటిదే. నాలాంటిదా? అవును, తను నీలాగే మంచిది. కాకపోతే చుట్టూ ఉన్న కొందరు తనని పాడు చేస్తున్నారు. అంటే నువ్వు చెప్పేది ఈ ఇంట్లో ఉండే మూడాడతేయాల గురించా? ఏంటమ్మా నువ్వు? పూజని వాళ్ళు పాడు చేస్తున్నారంటావు, వాళ్ళని తిట్టినా కోపంగా చూస్తావు. నాకేం అర్థం కావట్లేదు. ముందు వెళ్ళి ఈ ఫోన్ ఇచ్చేసిరా నువ్వు. ఇదొచ్చిందండి మన ఇంటికి. పూజ పూజ, ఒకసారి అటు చూడు. ఏయ్, నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి? మీ బిల్డింగ్ ఎత్తుకుపోవాలని. అమ్మ తేజ, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీకు ఇంత మధ్య మరిపైతే ఎలా అండి? నాకా? కరెక్ట్గా చెప్పావమ్మా. ఇదిగోండి మీ ఫోను. ఫోనా? మీ ఫోన్ దీని దగ్గరికి ఎందుకు వచ్చింది నాన్న? ఏముంది, బయట ఎక్కడో కలిసినప్పుడు కొట్టేసి ఉంటుంది. దొంగతనాలు చేసే అలవాట్లు మీకున్నాయేమో, నాకు లేవు. ఏం మాట్లాడుతున్నావే నిన్ను? ఏయ్ తగ్గు. ఈ మనవరాలు శుద్ధపప్పు అయినా రెండో మనవరాలు గట్టి పెండంలా ఉందండోయ్. గట్టిగా రౌకురా వెదవా, వీళ్ళకి తెలిస్తే ఏడుస్తా. మీ తాతగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ మర్చిపోయారు. అందుకే ఇచ్చేద్దామని వచ్చా. సూర్య, సూర్య, నువ్వేంటి ఇక్కడ? పనుండొచ్చాను. మరి బయటే ఉండిపోయావే, లోపలికి రా. వదలండి. వెళ్ళండి. చేయి పట్టుకునే చనువు మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి తీసుకెళ్లే ప్రేమ ఉన్నవాళ్ళు నేనుండగానే మరో పెళ్లి ఎలా చేసుకుంటారు? బిడ్డనెందుకంటారా?
ఏం ఆలోచిస్తున్నావు? లోపలికి పద సూర్య. లేదులేండి, పరిస్థితులు ఎప్పుడో చేజారిపోయాయి. ఇప్పుడు నేను లోపలికొస్తే తప్పు నాదే అవుతుంది. ఇక నేను బయలుదేరుతాను తాతయ్య గారు. ఓకే అమ్మా. సూర్య, మా అక్కలు చెప్పినవన్నీ నిజాలనుకుని నువ్వు మనసులో ఏవేవో ఊహించుకుంటున్నావు. నిజానికి అవేవి నిజాలు కావు. అయితే నిజమేంటో చెప్పండి. పూజ నేను పెళ్లి చేసుకున్న రెండో భార్య కూతురు కాదు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా భార్యవే. పూజ మన కూతురు, నీ కడుపున పుట్టిన మన బిడ్డ. ఇది నిజం. కానీ ఈ నిజాన్ని నీకు ప్రస్తుతం చెప్పలేను. నాకు తెలుసా మీరేం చెప్పలేరని. ఎందుకంటే నేను అబద్ధం అంటుంది నిజమో అబద్ధమో మీకు తెలుసని నాకు తెలుసు. ఇంకా ఈ ప్రేమలెందుకు? అది కాదు సూర్య. నేను తేజ, నువ్వేంటమ్మా మా ఇంటికి వచ్చావు? తాతయ్య గారు మా ఇంట్లో ఫోన్ మర్చిపోయారు. మా నాన్న మీ ఇంటికి ఎందుకు వచ్చారు? అయ్యో, అదంతా పెద్ద కథ. ఇప్పుడే మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. మళ్ళీ ఆ క్యాసెట్ అంతా చెప్పలేను. పదమ్మా వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.